మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈరోజు వాగ్దానం మరి మీకోసమే దేవుడు సిద్ధపాటు చేసి మరి మీ ముందుకు తీసుకొచ్చి ఉండగా మరి మనపూర్వకంగా హృదయపూర్వకంగా స్వీకరించాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. చూడండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నీవు శ్రమల పాలై దీనుడువై ఉన్నప్పుడు ఆయన నిన్ను తలుచుకుంటాడంట. మనకి శ్రమ కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, లేదా ఒంటరితనంతో ఉన్నప్పుడు, అప్పుల భారాలతో నలిగిపోతూ ఉన్నప్పుడు, మన కుటుంబంలో భయంకరమైన పోరాటాలు వచ్చినప్పుడు, భార్యకి భర్తకి భయంకరమైన పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు, అనేక రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులతోటి నలిగిపోతూ ఉన్నప్పుడు, అసమాధానపు స్థితిలో నువ్వు ఎక్కడ ఏ స్ట్రగుల్ అనుభవిస్తున్నా, ఏ శ్రమ అనుభవిస్తున్నా, మరి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ఆయన నిన్ను తలుచుకొనుచున్నాడు. నీవు శ్రమలో ఉండగా ఆయన నిన్ను తలుచుకొనుచున్నాడు. ఆయన తలుచుకుంటాడండి. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడండి. యోబుని జ్ఞాపకం చేసుకోలేదండి. అపవాదికి ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఏదైనా చెయ్యి కానీ నా బిడ్డ యొక్క ప్రాణాన్ని మాత్రం నీవు తాకటానికి వీల్లేదని చెప్పాడు. అదేవిధంగా ఈరోజు దేవుడు నీ యొక్క శ్రమలో నీవు దీనుడు అయి ఉండగా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నా అంటే తలుచుకుంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వర్డ్ మనకి ఈరోజు మనందరం కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఆయన నిన్ను తలంచుకొనుచున్నాడు. నీవు శ్రమల పాలై ఉండగా ఆయన నిన్ను తలచుకొనుచున్నాడు. నీ యొక్క నష్టంలో, కష్టంలో, వేదనలో, కన్నీటిలో, ఒంటరితనంలో, నీ శ్రమలో, నిందలో, అవమానంలో, వ్యతిరేకతల్లో, ఆ అలసిన స్థితిలో, సొలసిపోయిన స్థితిలో, ఏ దిక్కు తోచని శ్రమల పాలైపోతున్న నీకు ఆయన నిన్ను తలచుకుంటున్నానని వాగ్దానం చేస్తున్న గిట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్న ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడా, ఘనమైన తండ్రి, మీ పాదములకి ఎలాది వందనాలయ్యా. మీరు ఇచ్చిన చిట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఎంతో గొప్ప నాయన ఆదరణ మాకు కలిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఎంతో మంది శ్రమల్లో, వేదనలో, కన్నీటిలో, దుఃఖంలో, ఏ దిక్కు తోచని స్థితిలో ప్రభా నీ వైపే చూస్తున్న బిడ్డలకి నాయన నేను నిన్ను తలుచుకుంటున్నానని నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతో మంది ప్రభా అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. అట్టి బిడ్డలకు విడుదల దయచేయండి. వారి బిడ్డల భవిష్యత్తును బట్టి నాయన నలిగిపోతున్నారు ప్రభా. అంటే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు తలంచుకుంటానని చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మూయబడిన గర్భాలను తెరవండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోరాడుతున్న బిడ్డలకు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భారతదేశాన్ని దీవించండి అయ్యా. తెలుగు రాష్ట్రాలను దీవించండి ప్రభా. అత్యద్భుతముగా తండ్రి నీ యొక్క అయ్యా తేజో మహిమను భారతదేశం మీద దించమని వేడుకుంటున్నాను తండ్రి. భయంకరమైన దోష పాపముల నుంచి యూత్ని విడిపించండి. రక్షణ మారు మనసును దయచేయండి తండ్రి. అయ్యా నీ కృపా కాపుదల మా వెన్నంటి ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.